బావా అరవకు. ఎక్కించేలా వచ్చావు? గోడకి. గోడెక్కొచ్చావా? ప్రేమించే కళ్ళకి గోడలు ఊడల్లా అనిపిస్తాయి, రాళ్ళు తాళల్లా కనిపిస్తాయి లక్ష్మి. రా బావా, కూర్చో. అయ్యో, రాక మొదటిసారి మా ఇంటికి వచ్చా. నీకు సరిగ్గా మర్యాదలు చేయడానికి కూడా వీలు లేకుండా కాసిన మధ్య తెచ్చిపెట్టినా. వద్దు, కింద వాళ్ళకి అనుమానం వస్తుంది. నాకని చెప్తేస్తానుగా. వద్దు లక్ష్మి, నేను ఇక్కడ ఉండే ఈ కాసేపట్లో నువ్వు ఒక్క క్షణం కూడా నాకు కనుమరు కావడానికి వీల్లేదు. మనం విడిపోయి ముందరి చివరి కలయికేది. శాశ్వతంగా కలిసి ఉండటం కోసం మనం తాత్కాలికంగా కొన్నాళ్ళు విడిపోవాలి లక్ష్మి. నీ మాటలు నాకు అర్థం కావడం లేదు బావా. నిన్న హరేవన్నాడు గుర్తు చేసుకో లక్ష్మి. నవమి నాటికి నీ మైనారిటీ తీరిపోతుందన్నాడు. ఈ విషయంలో నేను ఎంతో ఆలోచించాను. నీ మైనారిటీ తీరిన మరుక్షణం నుంచి మన ఇద్దరిని ఆ ముక్కోటి దేవత రేఖమైనా దూరం చేయలేరు. కానీ ఈ లోపం మనం ఇలా కలుస్తుంటే మన కలయిక గిట్టని పెద్దలందరూ ఒక్కటే ఏదో అడ్డుగాడు కట్టాలని, అభ్యంతర పెట్టాలని ప్రయత్నిస్తారు. అందుకని నేను మా ఊళ్ళో, నువ్వు ఈ ఊళ్ళో ఉంటే ఒకరినొకరు చూసుకోకుండా ఉండలేం. పోనీ నవమి దాకా మనం కలుసుకోకుండా నిగ్రహించుకుందామంటే మన మనసులో మన మాట వినవే. ఏం చేద్దామంటావు ఇప్పుడు? వచ్చే అష్టమి దాకా నేను ఎక్కడికో వెళ్ళిపోతా లక్ష్మి. ఎక్కడికి? ఎక్కడికో చోటికి. నేను గట్టిగా అరిచినా నా పిలుపు నీకు, నువ్వు పెద్దగా పిలిచినా నీ కేక నాకు వినిపించినంత దూరానికి వెళ్ళిపోతాను. గడువు పూర్తయ్యేదాకా తిరిగి రాను. నరాన్ని దహించేసి ఆ విరహ బాధని ఏదో రకంగా సహిస్తాను, భరిస్తాను. అంతవరకు నిన్ను చూడకుండా నేను ఉండలేదు బాబా. నా వల్ల కాదు. ఇలా చెప్తున్నానే కానీ నేను మాత్రం ఉండగలనా? కానీ కానీ తప్పదు లక్ష్మి. గుండె రాయి చేసుకుని ఒక్క 20 రోజులు నువ్వు గడపగలిగితే. 20 రోజులు కాదు, 2 రోజులు, 2 క్షణాలు కూడా నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను. నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకు బావా. నీకు దండం పెడతాను, ఎక్కడికి వెళ్ళకు. పిచ్చిదానా, నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను? నన్ను చూడాలనిపిస్తే ఒక్కసారి కళ్ళు మూసుకో. ఆ మూతపడ్డ లేత కళ్ళ నిండా నేను కనిపిస్తాను. అలాగైతే 20 రోజులు కళ్ళు మూసుకుని గడిపేస్తాను బావా. లక్ష్మి, వస్తున్నాను, బట్టలు మార్చుకుంటున్నాను. ఇక నేను వెళ్ళొస్తా లక్ష్మి. వెళ్ళక తప్పదంటావా? తప్పకుండా వెళ్ళాలంట. వెళ్ళినా త్వరలోనే మళ్ళీ వస్తాను కదా. ప్రేమకి నిర్వచనం చెప్పిన శ్రీకృష్ణుడు పుట్టిన అష్టమి నాటి రాత్రి నేను నిన్ను కలుస్తాను. పెళ్లికి భాష్యం చెప్పిన శ్రీరాముడి పెళ్లి రోజున నిన్ను నా సొంతం చేసుకుంటాను. ఈ లోకంలో పవిత్రమైన ప్రేమనేదే సత్యమైతే మన ప్రేమ అసత్యం కాదు లక్ష్మి. కొన్ని వేల చేతులు కలిసిన మన ఈ 2 చేతుల్ని వేరు చేయలేవు. నవమి నాడు ఈ హరి కాదు, ఆ హరి అడ్డుపడ్డా మన పెళ్లి జరుగుతుంది, జరిగి తీరుతుంది. లక్ష్మి, రాత్రి పెద్దనాన్నగారు మేము మాట్లాడుకున్నాం. వచ్చే నవమి నాడు నీ పెళ్లికి ముహూర్తం పెట్టాం. నవమి నాడా? చాలా థ్యాంక్స్ అన్నయ్య. సరిగ్గా నా మనసులోనూ అదే రోజు ఉంది. మీరు ఆ రోజు చెప్పారు. అలాగే నవమంటే ఇంకా ఎన్ని రోజులు లేదు. కానివ్వండి, పెళ్లి ఏర్పాట్లుంటే మాటలా. ఎన్ని చూసుకోవాలి? లక్ష్మీ నవమి నాడే చేసుకుంటాను. సరేనా? పెళ్లి పనులు చూడండి బావా. బావా, లక్ష్మి అలా మాట్లాడుతుంటే నాకేమిటో భయంగా ఉంది బావా. ఇంకీ పెళ్లి తప్పించుకోలేనన్న నిర్ణయానికి వచ్చి ప్రాణం తీసుకునేంత పిచ్చి పని చేస్తుందేమోనని భయమేస్తుంది. లక్ష్మి అంత పిచ్చిది కాదు లత. అది మన చెవులకి తాటాకులు కడుతుంది. ఆ రాజాగాడు ఏదో కొత్త ప్లాన్ చెప్పుకుంటాడు. ఇది ఇలా కొత్త నాటకం మొదలుపెట్టింది. చూస్తా, ఆ రాజాగాడిని కలిసి తేల్చేస్తాను. వద్దు వద్దని చెప్పినా వాడు నా చెల్లెలు వెంట పడుతూనే ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏదో కొత్త నాటకం మొదలు పెడుతున్నాడు. ఈసారి పిచ్చి వేషాలేస్తే కొట్టి ఊరుకోను, నరికి పోగులు పెడతాను. ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడుచుకోమని నా మాటగా చెప్పు. ఏమీ వినిపించలేదు. నీకు అనవసరమైన వినిపిస్తాయి, అవసరమైన వినిపించవరా? చెవిటితన యాక్ట్ చేయకరా. గోప గుయ్యమైన శబ్దమైనా వినిపించిందా? ఇదేంటి ఇలా సెటిల్ అయిపోయింది? అది గురు, ఇటు రా గురు, ప్లీజ్ ప్లీజ్. ఇటు కూడా ఒకటి ఇచ్చాడు గురు. ఇటు. ప్రేమకి నిర్వచనం చెప్పిన శ్రీకృష్ణుడు పుట్టిన అష్టమి నాటి రాత్రి నిన్ను కలుస్తాను. పెళ్లికి భాష్యం చెప్పిన శ్రీరాముడి పెళ్లి రోజున నిన్ను నా సొంతం చేసుకుంటాను. అలాగైతే 20 రోజులు కళ్ళు మూసుకుని గడిపేస్తాను బావా.
రాజా ఇక్కడ ఉన్నాడమ్మా? రాజా ఇక్కడ లేడయ్యా, పట్నంలోనే ఉన్నాడు కదా. ఏమిటన్నారు? ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? నేనా? రూమ్ నుంచి. రాజా అక్కడ లేడా? ఇక్కడ లేడా? లేడే. అయితే నాకేదో భయంగా ఉందండి. 4 రోజుల క్రితం హరి రాజా కోసం వచ్చి తను వద్దు వద్దంటున్నా రాజా లక్ష్మి వెంట పడుతున్నాడని, ఇంకోసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే చంపి పోగులు పెడతానని చెప్పి మరీ వెళ్ళాడు. సరిగ్గా ఆ రాత్రి నుంచే రాజా రూమ్కి రావటం లేదు. ఒకవేళ ఇక్కడికి వచ్చాడేమోనని. అయ్యో, 4 రోజుల నుంచి కనిపించట్లేదా? ఇక్కడి నుంచి వెళ్ళిపోయి 5-6 రోజులైంది. ఇక్కడికి రాక అక్కడ రాక ఎక్కడికి ఉంటాడు? తప్పకుండా హరిగాడు ఏదో దుర్మార్గం తలపెట్టి ఉంటాడు. నా తమ్ముడేడి? నీ తమ్ముడా? నాకేం తెలుసు. ప్రాణం తీస్తాను. నిజం చెప్పు, ఏం చేశామా వాడిని? అసలు రాజాని చూసే వారం దాటింది. ఏమయ్యాడో నాకేం తెలుసు. నీకు తెలీదు? నువ్వే వాడిని ఏదో చేసుకుంటావు. చెప్పు, రాజాని ఎక్కడ దాచావా? చెప్పు. చెప్పరా? లేకపోతే ఇవాళ నా చేతుల్లో చస్తాను. చచ్చిపోయాడా? పోయినట్టున్నాడ్రా. ఇప్పుడు ఎలా? నువ్వేం భయపడకు. వీడు అసలు చచ్చిపోయినట్టు మనకు తెలీదు. మన ఇవాళ పొలం వైపే రాలేదు. నీ తమ్ముడే నీ పసుపు కుంకుమ చెరిపేశాడమ్మా. అమ్మా జానకి, జరిగిన ఘోరం ఇప్పుడే తెలిసిందమ్మా. నా కాలి కింద నేల విచ్చుకున్నట్టయి అలా కుప్ప ఊలిపోయా. ఇంత దారుణానికి ఎందుకు ఒడగట్టారని మిమ్మల్ని నిలదీయటానుకో, ఇంత అరాచకానికి తలపడ్డ మీ వంశం నాశనం అయిపోవాలని మిమ్మల్ని తిట్టిపోవడానికో నేను ఇక్కడికి రాలేదు నాన్న. జరిగిపోయిన దాని గురించి కాదు, జరగవలసిన తంతు గురించి మాట్లాడడానికి వచ్చాను. ఆయన తండ్రి ఉండుంటే కొండంత దుఃఖాన్ని గుండెల్లో దాచుకుని కర్మకాండ జరిపించుండేవారు. ఆయన్ని నీ తమ్ముడు పట్టను పెట్టుకున్నాడు. ఆయన తమ్ముడుంటుంటే తోడబుట్టిన వాడిగా పాడి మోసేవాడు. అతన్ని నా తమ్ముడు ఏం చేశాడో తెలియటం లేదు. ఊరి పెద్దగా బతికిన మనిషిని అనాథ ప్రేతల్లా బండికి కట్టి ఈడ్చుంచి ఊరి చివర కాకులకి గద్దలకి వదిలి రావడానికి నా మనసు ఒప్పడం లేదు నాన్న. అది శవమే కావచ్చు, కానీ కానీ నా భర్త శరీరం నాన్న. అందుకే అంత నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించలేకపోతున్నాను. భర్త చనిపోయినా తనకు తానుగా బొట్టు చెరుపుకొని గాజులు పగల కొట్టుకునే హక్కు లేని సాంప్రదాయంలో పుట్టి పెరిగిన ఆడదాని కనుకే ఇలా నీ గుమ్మంలోకి వచ్చాను నాన్న. ఆనాద శవానికి దహన సంస్కారం జరిపించమని ప్రాధేయపడ్డానికి వచ్చాను. నువ్వు కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన మనిషి కట్టికు నిప్పు పెట్టి నాకు వైధవ్యాన్ని దానం చేయమని అర్థించడానికి వచ్చాను నాన్న. నాన్న, నా పెళ్లి రోజు నీకు గుర్తుందా? అమ్ముండుంటే పెళ్లి బొట్టు అందంగా పెట్టేదేమో. ఎవరో తిలకం పెడితే అది సరిగా లేదని నువ్వు తిద్దావు. ఆ చేత్తోనే నా బొట్టు చెరిపేసే ఏర్పాటు చేయించు నాన్న.
అయినా ఇంకా నీ పట్టుదలే నీకు ముఖ్యం అనుకుంటే ఆ మాట చెప్పు నాన్న. అది సాంప్రదాయం కాకపోయినా, తప్పైనా, నేరమైనా, పాపం అయినా సరే ఆయన తలకి నేనే కొరివి పెడతాను నాన్న. అలాంటి మాట్లాడకమ్మా, అలాంటి మాటలతో నన్ను తూట్లు పడవద్దమ్మా. అమ్మా వస్తాను, తప్పకుండా వస్తాను.